తుంగభద్ర డ్యాం 19వ గేటు వరదలకు కొట్టుకుపోయింది. దీంతో 1,00,000 క్యూసెక్ల మేర నీరు వృధాగా పోయింది. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తుంగభద్ర డ్యాంను పరిశీలించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని శివకుమార్ సూచించారు. నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని టీబీ బోర్డు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. కర్నూలు జిల్లా కౌతాలం, కొసగి, మంత్రాలయం, నందవరం మండల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. తుంగభద్ర డ్యాం 19వ గేటు వరదలకు కొట్టుకుపోయింది. దీంతో 1,00,000 క్యూసెక్ల మేర నీరు వృధాగా పోయింది. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తుంగభద్ర డ్యాంను పరిశీలించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని శివకుమార్ సూచించారు. నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని టీబీ బోర్డు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. కర్నూలు జిల్లా కౌతాలం, కోసిగి, మంత్రాలయం, నందవరం మండలాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. తుంగభద్ర డ్యాం 19వ గేటు వరదలకు కొట్టుకుపోయింది. దీంతో 1,00,000 క్యూసెక్ల మేర నీరు వృధాగా పోయింది. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తుంగభద్ర డ్యాంను పరిశీలించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని శివకుమార్ సూచించారు. నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని టీబీ బోర్డు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. కర్నూలు జిల్లా కౌతాలం, కోసిగి, మంత్రాలయం, నందవరం మండలాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ ఫోన్లైన్ ద్వారా అందిస్తారు. కృష్ణ, రాత్రి కర్ణాటక రాష్ట్రం హోస్పేట వద్ద తుంగభద్ర జలాశయం వద్ద గత రాత్రి 11 గంటలకు చైన్ లింక్ తెగి 33 గేట్లలో 19వ గేటు ఊడిపోయి వరద నీటి కొట్టుకపోయింది. సుమారు 105 టీఎంసీల సామర్థ్యం గల తుంగభద్ర డ్యాము ప్రస్తుతం నిండుకుండల 105 టీఎంసీల సామర్థ్యంతో నిండి ఉంది. ప్రస్తుతం ఎగువ నుంచి కూడా 80,000 క్యూసెక్కుల నీరు ప్రస్తుతం జలాశయంలోకి వరద ప్రభావం వస్తుంది. ఇదే నేపథ్యంలో ఆ వరద ప్రవాహం ఒత్తిడి తాళలేక నిన్న రాత్రి 19వ గేటు తెగి చైన్ లింక్ తెగి వరద నీటిలో కొట్టుకుపోయింది. దీంతో గత రాత్రి నుంచి ఈ రోజు వరకు 1,00,000 క్యూసెక్కులుగా పైగా నీరు వృధాగా ప్రస్తుతం దిగువకు ప్రవహిస్తోంది. ఇదే నేపథ్యంలో ప్రస్తుతం చైన్ లింక్ తెగడానికి ఆ గేటుకు సంబంధించిన చైన్ లింక్ తెగిపోవడానికి గల కారణాలను మరేమైనా ఇతర కారణాలు ఉన్నాయన్న విషయాలు కూడా ఇంజనీరింగ్ అధికారులు పరిశీలిస్తున్నారు. ఇదే నేపథ్యంలో 19వ గేట్ తెగిపోవడం సమాచారాన్ని తెలుసుకున్న కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ గాని స్థానిక జిల్లా మంత్రి శివరాజ్ గాని ఇద్దరు ప్రస్తుతం తుంగభద్ర జలాశయం వద్ద తక్షణమే చేపట్టాల్సిన చర్యల గురించి ఇంజనీరింగ్ అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ప్రస్తుతం సెంట్రల్ వాటర్ స్కీమ్ నుంచి కూడా ప్రత్యేక అధికారులు, నిపుణుల బృందం ప్రస్తుతం హోస్పేట్ డ్యాం వద్దకు చేరుకుంటున్నారు. ఇదే నేపథ్యంలో కూడా ప్రస్తుతం ఐరన్ షీట్స్ పెట్టి ఆ వరద నీటిని అడ్డుకోవాలన్నా లేకపోతే మరేమైనా ఇతరమైన కారణాలు ఏమున్నాయా? గతంలో కూడా కన్నయ్య నాయుడు అనే అతను డిజైన్ చేశాడు. గత 70 ఏళ్ల నుంచి ఈ చైన్ లాక్ సిస్టమే మాత్రమే ఈ తుంగభద్ర జలాశయానికి ఏర్పాటు చేశారు. ఇదంతా పూర్వ పద్ధతి. ప్రస్తుతం రేడియల్ క్రస్ట్ గేట్లు ఇత్యాది అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉన్న గేట్లు ఉండగా ప్రస్తుతం ఇంజనీరింగ్ అధికారులు పూర్వం నుంచి బిగించిన గేట్లు మాత్రమే ఎందుకు ఉంచారన్న కోణంలో కూడా మిగతా అంశాలను కూడా స్థానిక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్థానిక ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో 60 టీఎంసీల నీటిని కిందికి దిగువకు విడుదల చేస్తేనే మరమ్మతులు చేపట్టేందుకు అవకాశం ఉంటుందని చెప్పి కూడా స్థానిక ఇంజనీరింగ్ అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం 60 టీఎంసీల నీటిని వదలాలంటే రోజుకు 9 టీఎంసీలు చొప్పున దగ్గర వారం రోజులు సమయం పడుతుందని, ఇదే నేపథ్యంలో ఎగువ ప్రాంతమైన శివమొగ్గ గాని అటు పశ్చిమ కనుమల్లో గాని వర్షాలు పడకుంటే ఆ వరద ప్రవాహం తగ్గితే కిందికి వదిలిన 60 టీఎంసీల నీటిని విడుదల చేసిన వెంటనే మరమ్మత్తు పనులు చేపట్టేందుకు అవకాశం ఉంటుంది. ప్రస్తుతం 19వ గేటుకు సంబంధించిన గడ్డర్ ఐరన్ గేట్
ఎక్కడ ఉంది, ప్రస్తుతం వరద ప్రవాహంలో కొట్టకపోయిందా లేకపోతే భూగర్భంలోకి చొచ్చుకపోయిందా, ఇట్లాంటి అంశాలను కూడా పరిశీలించాల్సింది. ప్రస్తుతం దగ్గర 105 టీఎంసీల సామర్థ్యం వరద నీరు ఉండడంతో ఇట్లాంటి అంశాలన్నీ కనుగొనడం కొద్దిగా ఇంజనీరింగ్ అధికారులకు కష్టసాధ్యంగా మారింది. అయినప్పటికీ ప్రస్తుతం సెంట్రల్ వాటర్ స్కీమ్ అధికారుల దిశానిర్దేశం మేరకు ప్రస్తుతం అధికారులు హుటాహుటిన మరమ్మత్తు పనులు చేపట్టేందుకే ప్రస్తుతం సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం అధికారులు దిశానిర్దేశం ప్రకారం తక్షణం చేపట్టాల్సిన చర్యల గురించి ప్రస్తుతం డికే శివకుమార్ గారు కూడా చర్చించి వివరించారు. ప్రస్తుతం 60 టీఎంసీల కిందికి నీరు విడుదల చేయగానే ప్రస్తుతం ఆ గేటుకు మరమ్మతులు చేపట్టే అవకాశం ఉంది. సుధాకర్. రైట్, థ్యాంక్ యూ.